ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎప్పుడో చూసొచ్చాను. ఆ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ సీనే ఒక అద్భుతమైన అంటే మీకు అంటే ఒక క్లైమాక్స్ సీన్ లాంటి రేంజ్ బిల్డప్‌తో స్టార్ట్ చేశారు. చెప్తూ అప్పుడు అంటాడు, ప్రతి కథకి ఒక ఓపెనింగ్ సీను, ఒక పతాక సన్నివేశం ఉంటాయి. ఒక ప్రారంభ సన్నివేశం, పతాక సన్నివేశం. ఈ సన్నివేశానికి ముందేం జరిగిందో తెలుసా అని అప్పుడు మన కథలోకి తీసుకెళ్తాడు. అదొకటి చాలా తమాషాగా తీసుకున్నాడు. అంటే ఒక హై ఇంపాక్ట్ ఇచ్చి అక్కడి నుంచి స్టోరీలోకి వెళ్తాడు. అదొక అద్భుతమైన విషయం అయితే, ఆ తర్వాత ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్‌ని డెనిమ్ షర్ట్స్, మంచి కలర్ఫుల్ డెనిమ్ షర్ట్స్, కౌబాయ్ హ్యాట్స్ పెట్టి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో తీశాడు. ఆ జీపు, ఆ మంచి రగ్గడ్ జీప్ పెట్టి దాని మీద వస్తుంటాడు పవన్ కళ్యాణ్. ఆ షూ కూడా మంచి వుడ్‌ల్యాండ్ టైప్ మంచి హై హీల్ ఉన్న షూ వేయించారు. భలే ఉన్నాడు అసలు. మెడలో ఓంకారం లాకెట్టు, చేతికి బ్రేస్లెట్స్, ఒక కొత్త గెటప్ ఇచ్చాడు. ఈవెన్ ఆ కౌబాయ్ హ్యాట్ మీద కూడా ఒక బఫెల్లో బొమ్మ ఉంది, భలే ఉంది. అండ్ అవన్నీ ప్రతిదీ కూడా ఒక ఫ్యాన్ నిజంగా తన హీరోకి ఎంత కేర్ తీసుకుంటాడో అంత కేర్ తీసుకుని చాలా బాగా తీశాడు. ఇది ఒక ఎపిసోడ్, ఇదొక విషయం అయితే. ఆ తర్వాత కథకు వచ్చినప్పటికి సీడ్ తెరియే తీసుకున్నాడు. బట్ క్లియర్గా ఎక్కడికక్కడ ఎపిసోడ్స్ ప్లాన్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ కోసం. అంటే గబ్బర్ సింగ్లోని ఆ పాత ఆ రౌడీలందరూ కలిసి ఆయన్ని డ్యాన్స్ చేయమంటారు కదా, ఆ ఎపిసోడ్ సిమిలర్ ఎపిసోడ్ ఒకటి తీసుకున్నాడు. అది చాలా బాగుంది. ప్రతిదీ కూడా చాలా బాగా రాసుకున్నాడు. ఇక క్లైమాక్స్ సీన్లో కూడా చాలా మంచి మంచి డైలాగ్స్, మంచి యాక్షన్ బ్లాక్ ప్లాన్ చేశాడు. ఇక రాశికన్నా క్యారెక్టర్ వచ్చేసి ఆ అమ్మాయిని ఫస్ట్ టైం చాలా మోడ్రన్ లైట్ పింక్ కలరు, లైట్ గౌన్స్లో డిఫరెంట్ హెయిర్ స్టైల్తో చూపించాడు. దాంతో ఆ అమ్మాయి చాలా 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 అందంగా ఉంది. బట్ ఆ అమ్మాయి మెయిన్ హీరోయిన్ కాదు, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడే ఒక క్యారెక్టర్. ప్లస్ పవన్ కళ్యాణ్ ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇప్పించే క్యారెక్టర్. ఆ అమ్మాయి కొంచెం డిప్రెషన్లో ఉన్నట్టుంటే పవన్ కళ్యాణ్ చెప్తాడు, నీ బాధ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగిందని కాదు, దాన్ని బట్టి నీ చుట్టూ ఉన్న సొసైటీ ఏమనుకుంటుంది, నీ సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ ఏమనుకుంటారని నువ్వు బాధపడుతున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నువ్వు లైక్ చేయాలి, వేరే వాళ్ళు లైకులు కొడతారా లేదా అని డిప్రెషన్లోకి వెళ్ళకూడదు అంటాడు. ఆ డైలాగ్ కానీ అట్లా మంచి మంచి డైలాగ్స్, మెసేజెస్ ప్లాన్ చేశారు. హిందూ ధర్మం గురించి చెప్పారు. మన దేశం ఎట్లా మనం కాపాడుకోవాలి, ఎంత ప్రమాదంలో ఉందో చూపించారు. అండ్ శ్రీలీలను వచ్చి రొమాన్స్కి వాడుకున్నారు. అంటే ఇది రివర్స్. యాక్చువల్గా తొలి ప్రేమలో ఒక పిచ్చి అమాయకమైన ప్రేమికుడిగా పవన్ కళ్యాణ్ ఎలా సినిమా అంతా స్ట్రగుల్ అవుతాడో అదే టైప్ ఆఫ్ స్ట్రగుల్ శ్రీలీలలో చూపించారు. ఆ విధంగా అది కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా సినిమా అయితే ఫెంటాస్టిక్గా ఉంది.